నేను కలిశాం. రాష్ట్ర చరిత్రలో 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున గెలవలేదు. 93% స్ట్రైక్ రేట్, 57% ఓట్లేశారు. 175కు 164 సీట్లు గెలిచాం. 25కు 21 పార్లమెంటు గెలిచాం. ఈరోజు మిమ్మల్ని చూస్తే భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఈ కాంబినేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. నరేంద్ర మోడీ గారు దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రిగా ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్ననే మన ఎన్నికలు అయిన తర్వాత హర్యానాలో ఎన్నికలు జరిగాయి, మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి. 2 ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో ఎన్డీఏ గెలిచారు. అది నరేంద్ర మోడీకి ఉండే చారిస్మా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రేపు ఢిల్లీ వస్తా ఉంది, రాసి పెట్టుకోండి. గెలవబోయేది ఎన్డీఏ. దానికి కారణం గుడ్, దేశం కోసం పనిచేస్తే ప్రజలందరూ ఆయనతో ఉంటారు. This is where I am appealing, sir. They are all with you. You are fighting for the nation, for the poor people. All people are with you. Show your hands. We are with Narendra Modi. ఈ రోజు సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు, సుపరిపాలన, ఇవన్నిటితో నరేంద్ర మోడీ గారు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. పీఎం కిసాన్ నిధి కింద ఏడాదికి 6,000 రూపాయలు రైతులకు అందిస్తున్నారు. కోవిడ్ సమయంలో ప్రారంభమైన 5 కేజీల బియ్యం ఉచితంగా ఈరోజు కూడా కొనసాగిస్తున్నారు. దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, గతిశక్తి, భారతమాల వంటి ఉద్యమ కార్యక్రమాలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కరోనా సమయంలో సహాయం చేయడమే కాకుండా ఇప్పటికే మీరు చూస్తే కోట్లాది మంది ఇళ్లు లేని పేదలకు ఇళ్లు కట్టించారు. ఇంకో పక్క మొన్ననే జనవరి 1వ తారీఖున ప్రత్యేకంగా కేబినెట్ పెంచి నేను రైతులతో ఉంటానని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీంట్లో 4 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా పీఎం ఫసల్ బీమా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 3,850 కోట్లతో ఎరువుల సబ్సిడీని కొనసాగిస్తూ ఆ రోజు కేబినెట్ మీటింగ్లో నిర్ణయం చేశారు. ఇదే కాకుండా ఈరోజు మనం చూస్తే పేదల కోసం సీఎం సూర్యఘర్, కుసుమ్ వంటి కార్యక్రమాలు తీసుకుని ఎక్కడికక్కడ మన ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేయడం, మన పొలంలోనే కరెంటు ఉత్పత్తి చేసుకుని భవిష్యత్తులో కరెంటు ఛార్జీల భారం లేకుండా పేదలకు అండగా నిలిచారు. ఇవన్నీ కూడా 7 నెలల్లో చేయగలిగారు. వారి విధానం సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, ఇదే నినాదంతో ముందుకు పోతున్నారు.
అందుకే మీరు చూశారు 2014లో 11వ స్థానం భారతదేశం, ఇప్పుడు 5వ స్థానం. 2029కి 3వ స్థానానికి వస్తుంది. 2047కి భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలోనో 2వ స్థానంలో ఉంటుంది. ఇది ఏరే వాళ్ళకు సాధ్యం కాదు, ఒక్క నరేంద్ర మోడీ గారికే సాధ్యం. మన రాష్ట్రానికి వస్తే విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరగలేదని చెప్పి మొదటిసారి న్యాయం చేయమని చెప్పిన వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. విభజన జరిగిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం ఇది పూర్తి కావాలంటే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని 7 మండలాలు ఇచ్చిన తర్వాత పార్లమెంటు సమావేశాలు పెట్టించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి